పెట్టండి కొన్ని రోజులు. పాట కూడా మన గుండెల్ని పగలగొడుతుంది. వాక్యాన్ని పాటగా మలుచుకున్నప్పుడు, వాక్యాలను అలాగ పాటలో పెడితే, వాక్యము ప్రసంగించడానికి బదులు పాటగా పాడితే, మనం ఇందాక పాడాము, జగతికి పునాది వేయబడక ముందే అవన్నీ బైబిల్ వచనాలే. మన సిస్టర్ హంసమతి మేరీ పాటలు కానీ, మన దియా ప్రసాదరావు గారి పాటలు కానీ, నేను ఎందుకు రాజబాబు గారి పాటలు కానీ ఎందుకు నేను లైక్ చేస్తానంటే, ఆ పాటలు వాక్యంతో నింపబడిన పాటలు, అనుభవాలతో నింపబడిన పాటలు, దేవునికి సమర్పించుకున్న వాయిసెస్ అవి. అరే సినిమా వాళ్ళతో పాటలు పాడిస్తారు, మూవీ సింగర్స్తో పాటలు పాడిస్తారు, ఏంటంటే ఎవడు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, ఎవరు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, నామాలు పెట్టుకుని వాయిద్యాలు వాయిస్తారు. అక్కడ దేవుడి నామానికి ఎలా మహిమ వస్తుంది, ఎలా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఎంత బాగుంది నీ మ్యూజిక్ అనేది ఎవరికి కావాలయ్యా? నీ గుండె పగిలిందా? నీ రాగాలు సరిగమలు ఎంత బాగున్నాయన్నది ఎవరికి కావాలి? నీ పాట గుండెల్లో నుంచి వచ్చిందా? వాక్యంతో ముంచబడి వచ్చిందా?